మనలో 7 చక్రాలు ఉంటాయి. వాటినే మనం 7 ఎనర్జీ సెంటర్స్ అంటాము అని చాలామందికి తెలుసు. ఇప్పుడు చాలామంది మనం డబ్బు సంపాదించాలి బాగా అనుకున్నప్పుడు ఏ చక్రం ఇంబ్యాలెన్స్గా ఉంటుంది, ఏ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి అని చాలామంది ప్రశ్న అడుగుతూ ఉంటారు. కొంతమంది దానికి రెడీమేడ్ ఆన్సర్ కూడా చెప్పేస్తూ ఉంటారు. మూలాధార చక్రం అనేది యాక్టివేట్ అయితే బాగా డబ్బు సంపాదిస్తారు అని. కానీ అది కరెక్ట్ కాదు. ఇది ఎనర్జీ సెంటర్. ఈ ఎనర్జీ సెంటర్స్ డబ్బుకు సంబంధించింది ఇది, తర్వాత ఇంకో దానికి ఒక రిలేషన్షిప్ సంబంధించింది ఇది ఇంకోటి అని మనము దాన్ని కేటగిరైజ్ చేయలేము. ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు మూలాధార చక్రం నుంచి వచ్చేది ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ. అదే స్వాదిష్టాన చక్రం నుంచి వచ్చేది ఏంటంటే ఒక వర్త్, ఒక డిజర్వింగ్ క్వాలిటీ ఫీల్ అవ్వడం. తర్వాత మణిపూర చక్రం నుంచి వచ్చేది ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక యాక్షన్, పని చేయడం. ఇప్పుడు డబ్బు రాకపోవడానికి కారణం ఏ విధంగా ఉంటుందంటే మనం ఏ చక్రాన్ని ప్రధానంగా యాక్టివేట్ చేసుకోవాలంటే అన్ని చక్రాలు యాక్టివేట్ చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే మూలాధార చక్రం ఏం చెప్తుందంటే డబ్బుకు సంబంధించినటువంటి భయాలు, ఆందోళనలు అక్కడ ఉంటాయి, అది క్లీన్ చేసుకోవాలి. డబ్బు సంపాదించడంలో నాకు అంత వర్త్ లేదేమో, నాకు అంత టాలెంట్ లేదేమో అనుకుంటూ ఉంటాడు కాబట్టి స్వాదిష్టానాన్ని క్లీన్ చేసుకోవాలి. డబ్బు సంపాదించడానికి కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్, బలం, శక్తి కావాలంటే మణిపూర చక్రాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. అదే అనాహతం, డబ్బుని మనస్ఫూర్తిగా ప్రేమించాలి. అంటే చాలామంది డబ్బుని ద్వేషిస్తూ ఉంటారు. చెడ్డ వాళ్ళ దగ్గరికి డబ్బు వెళ్తూ ఉంటుంది, డబ్బు చెడ్డదే అని. అటువంటివి ఏమైనా ఉంటే మనం హార్ట్ చక్రాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. తర్వాత థ్రోట్ చక్ర, ఇక్కడ నుంచి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. డబ్బు విషయంలో సరైన ఎక్స్ప్రెషన్, సరిగ్గా నువ్వు చెప్పగలగాలి, సరిగ్గా ప్రజెంట్ చేయగలగాలి. కొంతమంది నీ బిజినెస్ ఐడియాస్, బిజినెస్ ప్లాన్స్ వేరే వాళ్ళకు చెప్పగలగడం, అవి చెప్పాలంటే మనకు ఈ చక్ర అవసరం. ఒక ప్రాపర్ విజన్ ఉండాలి, ఒక మంచి దృష్టి ఉండాలి. డబ్బు విషయంలో కూడా మనం మంచి ట్రెండ్ని యాంటిసిపేట్ చేయడం, మన యాక్షన్ తీసుకోవడం, ఇవి ఉండాలి. ఇట్స్ ఎ డివైన్ కనెక్షన్ కోసం శాస్త్రాల చక్రం. కాబట్టి డబ్బు కావాలన్నా సరే మనం అన్ని చక్రాలు యాక్టివేట్ చేసుకోవాల్సిందే. డబ్బే కాదు, ఏది కావాలన్నా అన్ని చక్రాలు యాక్టివేట్ చేసుకోవాలి. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే అన్ని చక్రాలు యాక్టివేట్ చేయడం కాదు ఇంపార్టెంట్, అన్ని చక్రాలు బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉండాలి. సరే, బ్యాలెన్స్ గురించి ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇంకో ప్రశ్న కూడా చెప్పేస్తూ ఉంటాం. చాలామంది స్పిరిచువల్ పీపుల్ మంచి వాళ్ళుగా ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు కష్టాలు పడుతూ ఉంటారు, చాలా అసమర్థులుగా ఉంటారు. ఎందుకు చేతకాని వాళ్ళగా సమాజం పరిగణిస్తూ ఉంటుంది. ఎందుకండి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అప్పర్ చక్రాస్ బాగా యాక్టివ్గా ఉంటాయి, లోయర్ చక్రాస్ బాగా పూర్గా ఉంటాయి. అప్పర్ చక్రాస్ ఏంటి? సహస్రార చక్రము, ఆజ్ఞా చక్రము, ఈ థ్రోట్ చక్ర, ఇవి నానాహత కూడా కొంతవరకు యాక్టివ్గా ఉండొచ్చు. ఇవి యాక్టివ్గా ఉండడం వల్ల వీళ్ళకు స్పిరిచువల్ గ్రోత్ బాగుంటుంది. ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎనర్జీ కావాలంటే మణిపూరక చక్రం, తర్వాత స్వాదిష్టానము, ఒక వర్త్ ఫీల్ అవ్వడం స్వాదిష్టాన చక్రము, సేఫ్టీ, సెక్యూరిటీ మూలాధారం. ఇవి వీక్గా ఉంటాయి, వీళ్ళు ఇలా ఉంటారు. కొంతమంది బాగా మెటీరియలిస్టిక్ పీపుల్ ఏంటంటే వీటిలో బాగా ఫుల్ స్ట్రాంగ్గా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు, మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది, మంచి సామర్థ్యం, పటిమ ఉంటుంది, ఏదైనా సరే సాధించగలిగేది ఉంటుంది. ఒక ప్రాపర్ విజన్ ఉండదు, ఇంకోటి ఉండదు, ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉండదు, వాళ్ళకి ఇది వీక్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏదో కష్టాలు పడుతున్నట్టు, కొంచెం వీక్గా ఉన్నట్టు సమాజంలో అనిపిస్తుంటారు. కానీ అందుకని ఏం చేయాలంటే మనము ప్రతి చక్రాన్ని ఓవర్ యాక్టివ్ చేసుకోకుండా చక్రాలన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. చక్రాలన్నీ బ్యాలెన్స్ చేసే ఒక చక్రం ఉంటుంది, ఇది ఒక అద్భుతం. ఆ చక్రాలన్నింటినీ బ్యాలెన్స్ చేసే శక్తి ఒక చక్రానికి ఇచ్చారు, ఆ చక్రమే ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రాన్ని మనం ఎంత యాక్టివేట్ చేసుకుంటూ ఉన్నా సరే ఆ చక్రంతో పాటు అన్నింటినీ యాక్టివేట్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అదే రిమైనింగ్ చక్రాస్ యాక్టివేట్ చేస్తే ఆ చక్రం మాత్రం యాక్టివేట్ అవుతుంది. ఒక ఆజ్ఞా చక్రానికి ఉన్నటువంటి శక్తి అది. పైగా ఆజ్ఞా చక్రానికి ఇచ్చినటువంటి అంటే ఆ యొక్క బీజాక్షరం ప్రణవం. కాబట్టి కేవలం ప్రణవంతో కూడా మనం అన్ని చక్రాలు కూడా యాక్టివేట్ చేసుకుంటూ బ్యాలెన్స్ కూడా మనం చేసుకోవచ్చు. మన క్లాస్లో తత్వ మేనిఫెస్టేషన్ అనేటటువంటి క్లాస్లో చాలా వివరంగా కేవలం 15 to 20 మినిట్స్లో అన్ని చక్రాసు మనం సంపూర్ణంగా యాక్టివేట్ చేయడం. అంటే యాక్టివేషన్ ఎలా చేస్తామంటే 2 phases చేస్తాం. ముందు క్లీనింగ్ చేస్తాం, ఆ తర్వాత ఎనర్జైజ్ చేస్తాం. ఈ 2 phases కూడా కేవలం 20 మినిట్స్లో చేయించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు మా అఫీషియల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడో మీకు అప్డేట్స్ వస్తాయి.